ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కూడా సోషల్ మీడియా రాజకీయం చేస్తుంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పేసి. రైట్, రేపు పొద్దున ఈ ప్రమాదం వస్తుందని చెప్పేసి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా నేను తెలంగాణ నుంచి తోడుచేస్తా అనే దాని మీద ఒకటి చేస్తూ ఉంటాం. అదే చెప్పుకుంటాం కదా మనం. అసలు ఇలా సోషల్ మీడియా వచ్చిన వార్తను చూసి వాళ్ళు ఇలా ప్రభుత్వం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఒక 5 years ముందే ఉండి అసలు ఈ చరిత్ర పుటల నుంచి కేసీఆర్ అనే పేరును తొలిచేస్తా, దాంట్లో భాగంగా ఈ మార్పులు చేస్తా అనేది వస్తూ ఉంది. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారా మరి? కేసీఆర్ ఆనవాళ్ళు బుక్లో పేరు తీసేస్తే, శిలాఫలకాల మీద పేర్లు తీసేస్తే, లేదా ఏదో వెబ్సైట్లలో కూడా తీసేసిండు కదా చరిత్ర, అవి తీసేస్తే సంబంధించిన మొత్తం వీడియోలో లేపేశారు. తీసేస్తే పోతుందా సార్? ఇప్పుడు నేనున్నా కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తామని మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఆనవాళ్ళు నేను కాదా? కేసీఆర్ పార్టీల నుంచి వచ్చిన ఒక నేను కూడా కదా. నేను నాలాంటి కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు. మేమందరం కేసీఆర్ ఆనవాళ్ళం కాదా? కేసీఆర్ గారి సైనికులు లెక్కనే పనిచేసినప్పుడు మేము చచ్చిన రోజు కదా కేసీఆర్ ఆనవాళ్ళు పోతాయి. సరే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా పక్కన పెడదాం. నాలాంటి సైనికులు పోరాడుతున్నంత కాలం కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా తీసేస్తారు? నేను ఒకటే మాట్లాడుతున్నాను. నేను అంటే ఆయన కట్టినటువంటి ప్రజల్లో ఉన్న ఆయన మీద ఉన్నటువంటి అభిమానం కాదు. అభిమానం తీయాలంటే ఆయన తరం కాదు, ప్రపంచంలో ఎవరి తరం కూడా కాదు. నేను దాన్ని 100% యాక్సెప్ట్ చేస్తాను. అంటే ఆయన ఆనవాళ్ళు మీన్స్ ఆయన చేసిన మంచో, ఆయన చేసిన చెడో. సరే, చెడు అనేది మనకు ఎక్కువ కనపడదు, ఆయన చేసిన మంచి. అంటే ఈరోజు అంటే ఎట్లా ఉంటుందంటే, ఈరోజు అంటే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాం. తెలంగాణకు సంబంధించినటువంటి ఈరోజు హైదరాబాద్ నడిగడ్డ మీద ఒక మహాత్మునికి కట్టినటువంటి 125 feet విగ్రహం కనపడలేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రికి, అంబేద్కర్ విగ్రహం. ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఒక రాజీవ్ గాంధీ విగ్రహానికి మాత్రం పూలమాలలు వేస్తానికి వస్తున్నారు. ఇవన్నీ ఆనవాళ్ళు చేసి చెరపడంలో భాగం కాదా? ఖచ్చితంగా భాగమే, కానీ చూసే కళ్ళను ఆపలేరు కదా. విగ్రహం అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది, పూలమాల ఎవరు వేసినా వేయకున్నా నిలువెత్తు నడిబొడ్డు, హైదరాబాద్ నడిబొడ్డు, రాజధాని నడిబొడ్డున కట్టిన ఆనవాన్ని అయితే చెరిపేయలేవు కదా. అది ఎవరు కట్టిందంటే ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి కట్టిందని చెప్పుకుంటాడా? చెప్పుకోలేడు కదా. సెక్రటరియట్ లో పోయి కూర్చుంటున్నాడు, పని చేసుకుంటున్నాడు. ఆ సెక్రటరియట్ కట్టింది ఎవరంటే ఏం చెప్తారు? కేసీఆర్ అని చెప్తారు. దాన్ని అయితే కూల్చి పడేయలేడు కదా. కాళేశ్వరం స్కామ్ అని మాట్లాడుతున్నారు. అది బాగా మళ్ళీ నీళ్ళు ఇస్తుంది. అది స్కామ్ కాదు, చిన్న పిల్లలకి సమస్య వచ్చింది, రిపేర్ అవుతుంది, ఇంకో 2 నెలలు నీళ్ళు ఇస్తుంది. మరి అది ఎవరు కట్టిందంటే రేవంత్ రెడ్డి కట్టిందంటాడా? కేసీఆరే కదా కట్టిందంటారు. ఏ రకంగా ఆనవాళ్ళు చెరిపేశారు? ఆయన చేసిన అభివృద్ధి ప్రతి చోట ఉంది. నేను దాగిన మిషన్ భగీరథ నీళ్ళల్లో కేసీఆర్ అభివృద్ధి ఉంది. నువ్వు మిషన్ భగీరథ ట్యాంకులని నీళ్ళని పలగొట్టి చూపిస్తావా? అంతే కదా. ఇప్పుడు సరే, గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి నువ్వు డాటా తీసేసినావు, ఇంటర్నెట్ లోకి వెళ్ళి అయితే కేసీఆర్ డాటాను తీసేయలేవు కదా. ఏమో ఆ ప్రమాదం కూడా జరుగుతుందేమో. ఎందుకంటే ఇంతకాడికి వచ్చిన తర్వాత ఇక అలా అవుతారని మనం ఎట్లా అనుకుంటాం, అది కూడా చూసుకోవాలి. మిషన్ భగీరథను ఎట్లా కూల్ చేస్తారన్నా? ఊరికి ట్యాంక్ ఉంది, కేసీఆర్ కట్టింది, దాన్ని పగలగొట్టేస్తాడా? కుళ్ళగొట్టేస్తాడా? కాదు కదా. కాళేశ్వరాన్ని బొమ్మలు పెట్టి లేపేస్తాడా? ఇట్లా కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయడానికి. అదే అంటున్నామా. ఇప్పుడు నువ్వేమో ఆనవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. మనమేమో ఇంత సంక్షేమం చేసినా కూడా, అంటే ప్రజలకు సంక్షేమమే పరమావధి అనుకోవడానికి లేదు. ఇదివరకు ఎట్లా ఉంటే ప్రభుత్వాలని జనానికి మంచి చేసినోడే లీడర్, జనానికి మంచి చేసినోడే గొప్ప నాయకుడు అని చెప్పేసి మనం పాఠ్య పుస్తకాలలో చదువుకున్నటువంటి విషయం. కానీ ఈరోజు ఎట్లయింది తెలుసా? ప్రజలకు ఎంత ఇచ్చినా కూడా అక్కడ జగన్కు అదే జరిగింది, ఇక్కడ కేసీఆర్ గారికి అదే జరిగింది. కానీ దీన్ని సంక్షేమం జోలికి పోతాడా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎంత చేసినా కూడా ప్రజలు మళ్ళీ ఓటేసినట్టు లేరు అని చెప్పేసి చేసి ఇప్పుడు ఇట్లాంటి రాజకీయమే చేస్తాడు కదా. మరి దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? కరెక్ట్ మాట చెప్పిండ్రు. మొన్న నువ్వు పార్లమెంట్ ఎలక్షన్లు వేస్తేవి, రైతు భరోసా ఇవ్వకపోయినా వేస్తేవి, రైతు రుణమాఫీ చేయకపోయినా వేస్తేవి, పెన్షన్ పెంచకపోయినా వేస్తేవి, ఉద్యోగాలు ఇవ్వకపోయినా వేస్తేవి. నువ్వే ఇస్తున్నావు కదా అలుసు. రేవంత్ రెడ్డికి ఏం అలసి ఇచ్చినావు? నువ్వే అవకాశం ఇస్తున్నావు. నేను ఏం చేయకున్నా నాకు ఓట్లు వేస్తున్నారు, నేను ఇంకా రేపటి నాడు ఏదైనా తర్వాత కూడా ఇదే ఉంటా, ఏమి చేయకుండా ఓట్లు వేస్తారు జనాలకి అని చెప్పి అదే అంటున్నా. ప్రజలే అలుసిచ్చిండ్రు. రేవంత్ రెడ్డికి ఏం అలసిచ్చిండ్రు? నేను ఏం చేయకున్నా వీళ్ళు వేస్తారు అనే భరోసా వాళ్ళు కల్పించిండ్రు. మరి ఇప్పుడు రేపు 5 ఏళ్ళు చేస్తారని వీళ్ళు ఏ నమ్మకంతో ఉన్నారు? అంటే ప్రజలకి ఒకటి క్లారిటీగా క్లియర్ కట్ గా అర్థం కావాలి. మీరు ఓటేసే కొద్దీ ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా వస్తున్నాయి, మళ్ళీ నువ్వు దాంట్లో వేసినావు అనుకో ఇంకా అలుసు అయిపోతుంది రేవంత్ రెడ్డికి. నేను ఏం చేయకున్నా నాకు ఓట్లు వేస్తారు. అవును, అదే అంటే ఏం చేసింది, ఇంత చేసిన తర్వాత కేసీఆర్కి ఏం చేసినావు అంటున్నా. అంటే నేను చాలా మంది దగ్గరలో ఉన్నటువంటి క్వశ్చన్స్ యాజ్ ఏ జర్నలిస్ట్ గా నేను అడుగుతున్నా. అది ఇంత సంక్షేమం చేసిన తర్వాత కూడా ఇంత అసలు నీ ఇంట్లో కూర్చుంటే నీకు రైతు బంధు పడుతుంది, నువ్వు ఇంట్లో వస్తే నీకు పింఛన్లు వస్తాయి. ఇక్కడ అదే జగన్ అయితే నీకు ఇంట్లో నీకు వాలంటీర్ వచ్చి నీకు ఇచ్చిపోతాడు, నీకు వాలంటీర్ అవన్నీ చేస్తాడు. వాళ్ళని జనం నమ్మలే. బట్ ఈరోజు సరే ప్రతిపక్షానికి ఇచ్చిండ్రు. ఈ 6 నెలలు అంటే దాదాపుగా అసలు ఒక బడ్జెట్కు సగం. ఖచ్చితంగా 6 నెలలు అనేది చాలా కీలకమైన సమయం. సరే, ఎలక్షన్లు ఉండొచ్చు, ఎలక్షన్ అడవిళ్ళు ఉండొచ్చు, పార్టీ, కానీ పాలన మాత్రం గాడి తప్పొద్దు కదా. తప్పదు. అది మాత్రం ప్రజలకు రావాల్సిందే కదా. 100 రోజులు అని చెప్పేసి ఇదే ప్రభుత్వం పెట్టింది కదా. ఏంది
హామీలు 6 గ్యారెంటీలు ఈ రోజు 420 ఆగస్టు 15 హామీలు. దాకా వెళ్ళిపోయింది. రుణమాఫీ జరుగుతుందో, తర్వాత రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి ఒకవైపు అంటున్నారు, ఇంకో వైపు కామారెడ్డి దగ్గర సంగారెడ్డి దగ్గర ఇక్కడ పోయి డైరెక్ట్ రైతుల భూములో జెండాలు వాడుతున్నారు. జెండాలు వాడుతున్నారు. ఇది ఎట్లా చూడొచ్చాము మరి? అదే కదన్నా చెప్పిన, అలసిచ్చిండ్రు జనాలు. ఓటేసి మరి అలసిచ్చిండ్రు. జనాలంతా పడతావా మరి? జనాల తప్పని కాదన్నా, వాళ్ళు ఒక మాయలో ఉన్నారు. ఇంకా అచ్చా, ఆ మాయని, ఆ భ్రమల్ని ఎవరు తొలగించాలి? వాళ్ళ అనుభవమే వాళ్ళకి తొలగిస్తుంది. అంతే. అందులో మరి మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఏం చేస్తుంది, మీరేం చేస్తారు? అన్న మేము ప్రతి క్షణం వాళ్ళు ఓటేసిండ్రు, మొన్న మాకు పార్లమెంట్లో సరే మాకు పూర్తి మెజారిటీ ఇవ్వలేదు, సరే ఇయ్యలేదు అనుకుందాం, 2 జాతీయ పార్టీలకే ఇచ్చిండ్రు. అయినంత మారన్నా మేము మా పోటీ ఆగదు. ఎందుకు ఆగదంటే 10 ఏళ్ళు మాకు అధికారం ఇచ్చిండ్రు, 10 ఏళ్ళు మమ్మల్ని గద్దెనెక్కిచ్చిండ్రు, 10 ఏళ్ళు మాకు అధికారం ఇచ్చి వాళ్ళని పాలించిన జనాలను మేము ఇచ్చిపెట్టాం. ప్రతి క్షణం ఏ ఇష్యూ జరిగినా మమ్మల్ని నమ్మి ఓటేయకున్నా వాళ్ళ పక్షాన మాత్రం మేము ఖచ్చితంగా నిలబడతాం. ఏ ఇష్యూ అయినా సరే, అది చిన్నది కావచ్చు, నీళ్ళ ట్యాంకులో నీళ్లు రాకపోయడం నుంచి కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇడిపించే వరకు కావచ్చు, ఇంకా ఎంత పెద్ద సమస్య అయినా వాళ్ళ తరపున మా సోషల్ మీడియా కావచ్చు, మా గ్రౌండ్ నాయకులు కావచ్చు, ఇంకా ఉన్నారు ఆ గ్రౌండ్ నాయకులు కావచ్చు, మేమందరం కుట్లాడతాం వాళ్ళ తరపున. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని 10 ఏళ్ళు నమ్మిన దానికి ఈ 5 ఏళ్ళు వాళ్ళకి సేవ చేస్తాం, మళ్ళీ నిరూపిస్తాం. ఆ 10 ఏళ్ళైనా మేమే మీతో ఉన్నాం, ఈ 5 ఏళ్ళు మీరు అధికారం ఇవ్వకున్నా మీతోనే మేముంటాం. రైట్. ఈ రోజు ఒకటి సోషల్ మీడియాలో ఒక బాగా వినిపిస్తా ఉంది, అంటే ఈ క్వశ్చన్ మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అంశం. అంటే నైతిక బాధ్యత వహిస్తూ పార్లమెంట్ లో కనీసం 0 సీటు రాకముందు కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా చేయాలని చెప్పేసి ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి సోషల్ మీడియాలో ఒక వాదన. బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తుందని నేను అనట్లేదు, బట్ అది కనిపిస్తుంది, అదే కనిపిస్తుంది. నువ్వేమంటావు? అన్న ఇదే కేటీఆర్ జిహెచ్ఎంసీలో 100 సీట్లు గెలిపించింది, 99 సీట్లు ఇదే కేటీఆర్ గెలిపించింది. ఇదే కేటీఆర్ హైదరాబాద్ లో గెలుపులో హైదరాబాద్ లో 14 సీట్లు మొత్తం సాలిడ్ గా వచ్చినాయంటే ఇదే కేటీఆర్ కారణం. మునుగోడు ఎలక్షన్లు గెలిచింది బైపోల్ అంటే కేటీఆరే కారణం. మరి అప్పుడు కనిపించని లోపం ఇప్పుడే ఎందుకు కనిపించింది? వాళ్ళకి కనిపిస్తుందా, పార్టీ వాళ్ళకి కనిపిస్తుంది? విత్ ఇన్ ద పార్టీ పార్టీకి కనిపించట్లేదన్నా, పార్టీలో కొందరు ఉంటారు అనమాట. ఏంది వాళ్ళకి ఏముంటారు అంటే, పార్టీలో ఒక 2% జనాలు ఎట్లుంటారంటే ఓడిపోగానే వాళ్ళకి ఆవేశం వచ్చేస్తుంది. ఈడ తప్పు జరిగింది, ఆడ తప్పు జరిగింది, వ్యవస్థలో చెప్పరాది ఇప్పుడు చెప్తారు. వాళ్ళకు ఉప్పొంగిపోతుంది అన్నమాట, లోపల నుంచి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. 15-20 రోజులు పోతే అది కూడా తగ్గిపోతుంది. అది వేడి అనమాట. ఏంటంటే ఓడిపోయిన బాధ ఎవరి మీద ఇప్పుడు అన్న నేనే ఉన్నా, నా తండ్రి ఉంటాడు, ఆత్మ పరిశీలన, నా తండ్రి ఉంటాడు, నాకు ఏదైనా కొనిపించి లేకుంటాడు, ఓ 10 దినాలు గరం ఉంటా, 11వ రోజు నేనే గమనం అవుతా కదా, నా తండ్రితో నేనే పోతా కదా. కేటీఆర్ అన్న విషయం కూడా ఇది అంతే. వాళ్ళు ఏంటంటే కొంచెం గరంలో ఉన్నారు. ముఖ్యంగా ఇది సోషల్ మీడియాలో కానీ కూడా కానీ వేల మంది సోషల్ మీడియా వారియర్లో ఎవరో 3-4 అది బాధతోన ఏమంటారు కదా, ఎమోషనల్ అయిపోయి వాళ్ళ నుంచి ఏమంటారు, క్షేత్రస్థాయిలో ఎవరన్నా ఏమన్నా రెచ్చగొట్టింటారా, బాధ పెట్టి తిట్టింటారా, మీకు 0 అయిందిరా, మీ బతుకు ఆగమైందిరా అని ఎవరన్నా రెచ్చగొడితే వచ్చిన మాటలే తప్ప వాళ్ళవి కూడా మనుషులో నుంచి వచ్చి లేకుంటాయి. ఒక నెల పోతే ఆ కోపం తగ్గిపోతుంది. ఓకే, అంటే ఇదే ఉద్యమకారులకు సంబంధించి చాలా వరకు అంటే నేను ఈ 6 months గ్యాప్లో నేను చూస్తున్నప్పుడు, అంటే అధికారం పోయిన తర్వాత చాలామంది ఉద్యమకారులు నేను కలిసిన, చాలామందితో మాట్లాడిన సందర్భం వాళ్ళు ఏమంటారంటే, సరిగా మాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. అంటే నేను అప్పుడే చెప్పినారు, ఈరోజు దేశమే అబ్బురపడేలాగా తెలంగాణ నడిబొడున మీకు అమరవీరుల స్తూపం కట్టిండ్రు, ఆ తర్వాత మీకు కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు, లేకపోతే మీకు కొంచెం ఆర్థిక సాయం చేసినంటే చాలా తక్కువ మందికే వచ్చినాయి. చాలామంది ఇవాళ ఉద్యమకారులు ఇంకా అసలు కనీసం మాకు న్యాయం దక్కలేదని చెప్పేసి మీకు ఇట్లాంటి క్షేత్రస్థాయిలో ఏమైనా పరిశీలనకు వచ్చిందా? అన్న ఉద్యమకారులు చాలా వరకు కూడా కేసీఆర్ గారి మీద కోపంగా లేరు, మధ్యస్థంగా ఉన్న నాయకుల మీద కోపంగా ఉన్నారు. అంటే మధ్యస్థంగా అంటే మీరు ఎమ్మెల్యే క్యాడర్ అనుకోండి, ఎమ్మెల్యే కింద ఉండే మనుషులు అనుకోండి, వాళ్ళు ఏంటంటే అయిపోయింది ఉద్యమం, ఇంకేం చేస్తారు, ఇప్పుడు పరిపాలన జరుగుతుంది, దాన్ని చూసుకుంటే అయిపోయి కదా, ఎంతకాలం ఉద్యమం చేసినా తెలంగాణ వచ్చిపోయింది, ఆ పాత్ర ముగిసిపోయిందని చెప్పి క్షేత్రస్థాయిలో కొందరు రెచ్చగొట్టి తెలుసన్న. అంతెందుకన్నా సొంత మా అమ్మకే చేసిండ్రు. అమ్మ ఏంటంటే కేసీఆర్ ఏందో మా అమ్మకు తెలుసు. అమ్మ ఉద్యమం చేసిన ఏ ఉద్యమ నాయకుడైనా కూడా తెలంగాణ వస్తుందని ఎవరు ప్రారంభించలే, వచ్చేదాకా కొట్లాడదామని ప్రారంభించారు. కేసీఆర్ సీఎం అవుతాడు, మేము ఉద్యమం చేస్తాం, తెలంగాణ వస్తుంది, కేసీఆర్ సీఎం అవుతాడు, మాకు పదవులు ఇస్తారని ఎవరు ఉద్యమం చేయలేదన్నా. వాళ్ళు తెలంగాణ రావాలని ఉద్యమం చేసిండ్రు. ఉద్యమకారులు ఇప్పుడు కూడా కోరుకుంటది ఏంటంటే గౌరవం మాత్రమే. ఆ గౌరవాన్ని కేసీఆర్ ఇస్తలేడని వాళ్ళ బాధ కాదు. మధ్యగా ఉన్న నాయకులు ఎవరైతే ఇప్పుడు పార్టీలకు వెళ్ళి పారాచూట్ నాయకులు ఎవరైతే ఈ నుంచి ఆడికి ఎగురుతున్న నాయకులు ఉన్నారో వాళ్ళ వల్ల వాళ్ళు బాధపడుతున్నారు తప్ప సారు మీద ఎలాంటి అసంతృప్తి లేదు. వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే ఈ నాయకులు చేస్తున్న అవమానం,
ఈ మధ్యగా ఉన్న క్యాడర్, సెకండ్ క్యాడర్, ఎమ్మెల్యే క్యాడర్ కానివ్వండి, ఎమ్మెల్యే కింద ఎమ్మెల్యే మనుషులు ఉంటారు కదా, ఆ క్యాడర్ చేస్తున్న అవమానాలు సార్కు తెలిస్తే చాలని మాత్రం అనుకుంటున్నారు. మాకు గౌరవం ఇవ్వాలి, తెచ్చి కిరీటం పెట్టాలని ఏ ఉద్యమకారుడు కోరుకోవట్లేదు. వాళ్ళు కోరుకుంటున్నది కేవలం గౌరవం, మా స్థానం మాకు పార్టీలో ఉంటే చాలు అని మాత్రమే కోరుకుంటున్నారు. కానీ కేసీఆర్ సార్ మీద అయితే కోపం లేదన్నా. రైట్. ఇదే విషయంలో చాలా మంది మొన్నటిదాకా మేధావులం అని చెప్పుకుని, అపర మేధావులం అని చెప్పుకొని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అదని చెప్పేసి, కేసీఆర్ పాలన ఇదని చెప్పేసినటువంటి చాలా మంది మేధావులు ఈరోజు రియలైజేషన్ ఫస్ట్ వాళ్ళకైతే వచ్చేసింది. చాలా మంది ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు, అరే ఆయనకంటే కేసీఆర్ పెట్టరు, ఇవి మొత్తం అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని చాలా మంది యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాళ్ళ అసంతృప్తులు వాళ్ళన్నీ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకి ఏదన్నా అప్పటిదాకా కావాలని పదవులు ఆశించి కేసీఆర్ తిట్టేసి ఈరోజు రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడం వల్ల అట్లా చేస్తున్నా నిజంగా, లేకపోతే నిజంగా రియలైజేషన్ అనుకుంటాం. నేను ఇంతకుముందే చెప్పినా, ఒకటి చూస్తూ వెళ్తారు, వాళ్ళకి అది నచ్చదు, ఇంకో దగ్గరికి వెళ్తారు బెటర్మెంట్ కోసం. ఆడ ఏం కనిపిస్తుంది అంటే ఇంకా వర్స్ట్ కనిపిస్తుంది. వర్స్ట్ కనిపించినప్పుడు ఏమవుతుంది, రే నాయన కేసీఆర్ సారే మంచిగా ఉండే కదరా, మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు, వీడు ఎవడో ఉద్యమం చేసినోడు కాదు, మా మీదకి తుపాకెత్తినోడు, వీనితోనే గౌరవం దొరుకుతుంది ఎట్లా అనుకుంటామని వాళ్ళ మనసులో వస్తుంది అన్న. ఖచ్చితంగా ఇప్పుడు 100% మంచి చూసినోడు ఇంకొంచెం బెటర్మెంట్ కొరకు పోతాడు. ఆడ బెటర్మెంట్ కాకుండా కిందికి పడతాడు. కిందికి పడినప్పుడు ఏమైతుంది, ఎక్స్పెక్టేషన్స్ కాత్రా, అరే కేసీఆర్ దేవుడు కదరా అయ్యా వీనితోనో పోలిస్తే అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు రియలైజేషన్ ఖచ్చితంగా వస్తుంది. రియలైజేషన్ అదైతే ఖచ్చితంగా రియలైజేషన్ అది, అంతేనా? అంతే, ఖచ్చితంగా. రైట్. ఇప్పుడు మీరే అన్నారు అలవిగా హామీలు, 6 గ్యారంటీలు, దాంట్లో 13 స్కీమ్లు, మొత్తం 142 హామీలు, ఇవన్నీకి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా అమలు కావాల్సిందే, ప్రజలకు అవి దక్కాల్సిందే, ప్రజలు ఇవన్నీ కోరుకోవాల్సిందే, ఈ ప్రభుత్వాలు ఇవన్నీ నెరవేరాల్సిందే. ఇవన్నీ చేయకపోతే యాజ్ యువ నాయకులుగా, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులుగా, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న మెంబర్గా ఏం ప్రణాళిక రూపొందిస్తున్నారు? క్షేత్రస్థాయిలో కొట్లాడడమే అన్న. సోషల్ మీడియాలో ఎప్పటికీ జరుగుతుంది. క్షేత్రస్థాయిలో దిగి ఏ ఎమ్మెల్యేని ఆ ఎమ్మెల్యేను ఎక్కడి దగ్గర బర్తరఫ్ చేసి, లేకుంటే ఎక్కడి దగ్గర ఆపేసి నిలదీయాల్సిన సమయం ఇది. ఇప్పుడు అన్ని హామీలు ఇచ్చి గద్దెనెక్కినాం, మంచి చేసినోడిని కాదని చెప్పి మరీ గద్దెనెక్కినాం. 10 సంవత్సరాలు తండ్రి లెక్క చూసుకున్నోడిని, దేశంలోనే ఎక్కడ లేనంత పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి చేసినోడిని కాదని చెప్పి ఇంకో ఎమ్మెల్యేని చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేని నిలదీయాల్సిన బాధ్యత మాకు ఉంటది. చూస్తాం, ఇంకా ఓపిక పడతామన్న, ఇంకొంచెం ఓపిక పడతాం అంటున్నాడు కదా ఆగస్టు 15 అని. సరే ఆగస్టు 15 కూడా తీసుకోపోయి ఆగస్టు 15 నుంచి డిసెంబర్ జనవరి అప్పుడు ఊరుకోం కదన్న. పోయి బరాబర్ నిలదీసేదే ఏ ఎమ్మెల్యే ఇంటికాడ ఆ ఎమ్మెల్యే. ఇప్పుడు నాది మక్తల్. ఇప్పుడు నువ్వు మక్తలేమ్మా, నువ్వు నిలదీస్తా అంటున్నావు. ఈరోజు ప్రశ్నిస్తే దాడులు, లేకపోతే వాళ్ళ కార్యకర్తల మీద హత్యాయత్నాలు చాలా జరుగుతూ ఉన్నాయి, చూస్తూనే ఉన్నావు. ఈరోజు ఇవన్నీ ఎదుర్కొంటారా? ఒక్కడిని కొడతాడు, ఇద్దరిని కొడతాడు, 10 మందిని కొడతాడు, 20 మందిని కొడతాడు. 21 కూడా తిరగబడ్డా అన్న? ఎంతమందిని కొడతాడు అన్న? ఇప్పుడు నన్ను కొడతాడు, ఇంకో 10 మందిని కొడతాడు, బెదిరిస్తాడు. ఎంతమందిని కొట్టుకుంటా పోతావు బీఆర్ఎస్ వాళ్ళని? సరే నాయకుడు, సరే మా మధ్యలో క్యాడర్ అడగదనుకున్నాం, మా కార్యకర్తలు నాపై దమ్ముందా? కార్యకర్తలు ఇప్పుడు కూడా అధినేత కనుసైగా చేసి చూసుకోండిరా అని చెప్తే రెచ్చిపోనిక సిద్ధంగా ఉన్న కార్యకర్తలు మా పార్టీకి ఉన్నారు. మీరు అందరూ ఏమనుకుంటున్నారు, పార్టీ ఏమీ లేదు, ఎవడు గతి లేడని మీరు అనుకుంటున్నారు. బలమైన పునాది మాకుంది కార్యకర్తల రూపంలో. నాయకుడు మమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు కాక, మా కార్యకర్తలు, నాలాంటి కార్యకర్తలు పార్టీని మోసం చెయ్యరు. మా అధినేత సై అంటే ఎవడైతే కొట్టిండో వాడిని 10 మందితో కొట్టే శక్తి మాకుంది. మేము పోవట్లేదు ఈ దాడులకి. వాడెవడో ఒక్కడిని చంపుతా అన్న, ఇప్పుడు కూడా చెప్తున్నా, 10 మందిని చంపుతావు, 11ోడికి రెచ్చిపోయి వాడు తిరిగి వాడు ఎదురుపోయి చంపితే ఏం చేస్తావు? ఎన్ని రోజులు చేయగలుగుతావు నువ్వు? దాడులు, కేసులు, ప్రశ్నలు. సరే నేను మాట అంట, నన్ను తీసుకుపోయి కేసు పెట్టి జైలు వేస్తావు. ఎన్ని దినాలు పెడతావు? పెడితే 3 నెలలు కదా. ఆ తర్వాత ఎంతటోనికైనా కేసు బయటికి రావాల్సిందే. మర్డర్ చేసినోడు కూడా 3 నెలల్లో బయటకు వస్తాడు. అంతకు మించి నువ్వు నన్ను ఏం చేయగలుగుతావు? కేసు పెడతావు, చంపుతావు, గంతే. నువ్వు ఒక వ్యవస్థనైతే చంపలేవు కదా, వ్యక్తిని చంపగలుగుతావు, వ్యవస్థను నువ్వు చంపలేవు. కాబట్టి మమ్మల్ని ఆపలేరన్నా. ఈ కేసులు, ఈ దాడులు, చంపుకాలు దేంతోనో కూడా మమ్మల్ని ఆపలేరు. భయపడేది లేదు, భయపడము, బెదురుకోము. ఇవన్నీ ఉద్యమం అన్న. ఇంకోటన్నా, ఉద్యమంలో చేసి వచ్చినామన్నా. నేను లేకుండా వచ్చు, నాకు అప్పుడు ఇంటరే, నేను ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు అయిపోయింది. అప్పుడు నేను పెద్దగా పాల్గొనకపోయిండొచ్చు. మా అమ్మ వాళ్ళు చూడలేదా, ఇప్పుడున్న అన్నోళ్ళు చూడలేదా, మీలాంటి వయసున్న వాళ్ళు ఉద్యమం చూడలేదా? అప్పుడే బెదరనోడు తెలంగాణోడు ఎన్నడన్నా బెదిరింది ఉద్యమానికి? 69లో బెదరలే. మాకు నాయకుడు లేక 69తోనే ఉద్యమం ఆగిపోయింది తప్ప బలమైన ఏమంటారు కదా, పౌరుషం లేక, రోషం లేక కాదు. ఒక నడిపించే నాయకుడు కొరకే 69 నుంచి 2001 వరకు ఎదురు చూసినాం. ఆ నాయకుడు కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ వచ్చినాక నా నాయకుని బలం చూసుకొని మేము ఉద్యమం చేసినాం, అందరం చేసినాం. అంటే మేమేమంటున్నాం, మేము పోరాటాలకు భయపడము, దాడులకు భయపడము, చావుకు భయపడము, దేనికి భయపడము. ప్రశ్నించేదే మా తత్వం.
దాడులకు బెదిరం, పోలీసులు కేసులు పెట్టుకొని చివరికి చంపేస్తే కూడా చంపుకోండి, మాకు భయం లేదు. ఎట్లా ఉండబోతుంది టీఆర్ఎస్ భవితవ్యం భవిష్యత్తులో? ఇన్ని రోజులు పరిపాలన మీద దృష్టి పెట్టిందన్న, అడ్మినిస్ట్రేషన్ మీద. పార్టీకి అవకాశం వచ్చింది. పార్టీని పూర్తి స్థాయిలో ఏమంటారు కదా, క్షేత్ర స్థాయి నుంచి పూర్తిగా పునర్నిర్మాణం చేసుకునే ఒక అవకాశం, నిజం చెప్పాలంటే ఒక బంగారు అవకాశం. ఈ 5 ఏళ్ళు మాకు పార్టీని పూర్తి స్థాయిలో బలపరుచుకొని తిరుగులేని 5 ఏళ్ళు బ్రేక్ అన్నమాట, స్టెప్ వచ్చింది. తర్వాత ఇంకో 20 ఏళ్ళు మేమే వెళ్తాం పార్టీని గట్టిగా చేసుకొని. అంతే, మాకు 5 ఏళ్ళు మమ్మల్ని మేము సరి చేసుకుంటాం, బాగు చేసుకుంటాం. అంతే. ఓకే, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ ఆశప్రియ. మొత్తానికైతే నువ్వు అనుకున్నట్టు కూడా ఈ ప్రభుత్వం మీద గట్టిగా ఫైట్ చేయాలి. ఎందుకంటే అలవిగానే హామీలు ఉన్నాయి, చేయాల్సింది చాలా ఉంది, చాలా టైం ఉంది, టైం బీయింగ్ కూడా ఉంది, మంచి నాయకురాలుగా ఎదగాల్సిన సమయం కూడా ఉంది. రైట్, ఆల్ ద బెస్ట్. రైట్, ఇది ఆశప్రియతో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.